దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములు. పిల్లరా, దయచేసి ఇంతవరకు పాటల ద్వారా ప్రభు నామాన్ని మహింపరిచి ఉన్నాము. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం 2 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ వాక్యము భాగంలో ఉన్నటువంటి సత్య వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చదువమ్మ మరొకసారి. రాజైన హేరోదు దినములయందు, చూడండి, రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడని తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింప వచ్చితమని చెప్పెను. హల్లెలూయా. చూడండి పిల్లరా, గమనించండి. యూదయా దేశపు రాజు అయినటువంటి హేరోదు దగ్గరకు వచ్చి యూదులకు రాజు పుట్టాడంటే ఎక్కడని తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి అడిగారంట. తూర్పు దేశపు జ్ఞానులు అంటే ఆసియా ఖండంలో ఉన్నటువంటి ఈ యొక్క యెరూషలేము, యూదయా దేశము, తూర్పు దేశపు జ్ఞానులు వెళ్ళి వాళ్ళని అడిగారంట ఒంటిలేసుకొని. అబ్బా, తూర్పు దేశపు జ్ఞానులు ఒంటిలేసుకొని వెళ్ళారు. ఎంత కాలం పట్టిండిద్దో ఆనాటి కాలంలో. మనకు తెలిసి ఒక 200 సంవత్సరాల క్రితం కూడా సరైనటువంటి వెహికల్స్ లేవు. ట్రైన్స్ కానీ, కార్లు కానీ, విమానాలు కానీ, బస్సులు కానీ ఒక 200-300 సంవత్సరాలు వెనక్కి వెళ్తే లేవయ్యి. 200-300 సంవత్సరాలు వెనక్కి వెళ్తేనే లేవు ఇవి. 2025 సంవత్సరాలు వెనక అసలు ఇంకేముంటాయి కదా. కానీ ఆ నాగరికతలో ఆ జంతువుల ద్వారా, అంటే ఒంటెలు, గాడిదలు, గుర్రాల మీద ప్రయాణం చేసే రేణుగుల మీద ఆనాటి కాలంలో వీటి మీద ప్రయాణం చేశారు. ఎంత దూరమో, రాళ్ళల్లో రప్పల్లో సరైనటువంటి రోడ్డు కూడా ఉండదు. ముళ్ళు బాట, రకరకాల ముళ్ళు, రకరకాల రాళ్ళు, రప్పల్లో అన్నీ భయంకరమైనటువంటి వేదన పడుతూ కూడా వెళ్ళారు. చూడండి, యేసుక్రీస్తు జనన విధానములో అంత ఈజీగా, అంత సులభంగా, ఆనందకరమైనటువంటిది కాదు యేసుక్రీస్తు పుట్టుక. చూడండి, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటే భయంకరమైనటువంటి, కష్టమైనటువంటి, శ్రమైనటువంటి ఆయన మరణం కూడా అదే విధముగా ఆయనది మనం చూడొచ్చు. మనం ఆయన మరణించిన టైంలో కూడా ఊరంతా కూడా ఆ సిలువను మోపించి కొరడాలతో కొడుతూ, రక్తం కారుతూ ఆయన్ని ఊరు వీధి తిప్పి ఆయన్ని కొడుతూ, సిలువ మోపిస్తూ ఆయన్ని ఊరేగించారు. పిల్లారా, అంటే మరణానికి కూడా, మరణించేటప్పుడు కూడా శ్రమ పడ్డాడు యేసు ప్రభు. జన్మించేక ముందు కూడా శ్రమ పడ్డాడు. చూడండి, జన్మించేక ముందు కూడా శ్రమ ఏ రీతిలో అంటే ఆయన పసిపాలుడుగా ఉన్నాడు, గర్భదశలో ఉన్నాడు. మేబీ ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి బాల్యంలోనే అంత తెలుసు. ఆయన గర్భంలో ఉన్నప్పుడు కూడా తెలుసు ఆయన. ఎందుకంటే ఆయన తన్ను తాను తగ్గించుకొని పరిశుద్ధాత్ముడుగా జన్మిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ద్వారా జన్మించే పిల్లారా, ఆయన అన్నీ తెలుసు బాల్యంలోనే. చూడండి, మరియ గర్భము ధరించిన తర్వాత లేక ఎలిజబెత్ కొన్ని ముసలితనములో ఆమె గర్భం ధరించినప్పుడు, దైవ వాక్కు ఆమెని ఆవరించినప్పుడు, దేవుని యొక్క వాగ్దానం ద్వారా ఎలిజబెత్ కూడా గర్భం ధరించినప్పుడు మరియాకి మాట తెలిసింది. మీ బంధువురాలైనటువంటి ఎలిజబెత్ గర్భం ధరించింది, తెలుసుకో కావాలంటే అని దూత చెప్పింది. పిల్లారు ఎవరు చెప్పారు? దూత చెప్పి